హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన తెలుగు ప్రజలకి ప్రత్యేక ప్రదేశాన్ని చూపించబోతున్నాను. అదేనండి మన అరకు. మేమైతే అనకాపల్లి నుంచి కొత్త వలస ఎస్కోట్ మీదుగా అరకుకు చేరుకోబోతున్నాం. అనకాపల్లి నుంచి 120 కిలోమీటర్లు అయితే దూరం వస్తుంది. అదే వైజాగ్ నుంచి అయితే 115 కిలోమీటర్లు దూరం వస్తుంది. వైజాగ్లో బైక్ తీసుకోవాలి అనుకుంటే మీకు రెంట్కి దొరుకుతుంది. మీరు ఎంచుకున్న బైక్ని బట్టి రేట్ అనేది ఉంటుంది. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 అనేది ఉంటుంది. పర్ డే మీకు 500 రూపాయలు అవుతుందండి. అదే మీరు ట్రైన్కి రావాలంటే వైజాగ్లో ఉదయం 6:50 ట్రైన్ రెడీగా ఉంటుంది. 4 గంటల జర్నీ అనేది ట్రైన్ జర్నీ పడుతుంది. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందండి, మంచి ఎక్స్పీరియన్స్. నేను ఆల్రెడీ ట్రైన్ జర్నీ కూడా చేశాను. ఇందులో మనకి 58 గుహలు ఉంటాయి. గుహలలో నుంచి మనకి ట్రైన్ అనేది వెళ్తుందన్నమాట. అది కూడా ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ ఏనండి, చాలా బాగుంటుంది. మీరు అరకుకు చేరుకున్న తర్వాత మనకు కావాల్సింది రూమ్ అండి. రూమ్ కొంచెం ఓపిక చేసుకుని చూసుకున్నట్లయితే మంచి రూమ్లు తక్కువ బడ్జెట్లు అనేవి దొరుకుతాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1000 రూపాయల నుంచి రూమ్స్ ఫ్యామిలీకి సరిపడా, అంటే 4 మెంబర్స్కి సరిపడా రూమ్ అనేది దొరుకుతుందన్నమాట. మనం జర్నీ చేసి అలసిపోయామన్న ఫీలింగ్ లేకుండా కొంచెం ఓపిక చేసుకుని రూమ్స్ మనం ట్రై చేసుకున్నట్లయితే మంచి రూమ్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. స్టే చేయడానికి చాలా బాగుంటాయండి. చాలా బ్యూటిఫుల్ వ్యూ కనిపించే రూమ్స్ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఖచ్చితంగా మీరు అలాంటి రూమ్స్నే మీరు ట్రై చేసుకోండి, చాలా బాగుంటాయి. నా సైడ్ నుంచి ఒక సజెషన్ అండి, మనం అరకు కనుక వచ్చినట్లయితే కంపల్సరీ 3 రోజులు ఫుల్గా ఉన్నట్లయితేనే ఇవన్నీ మనం కవర్ చేయగలుగుతాము. బొర్రా కేవ్స్ చూడగలుగుతాము, అట్లాగే కటికరాయి వాటర్ ఫాల్స్, చాపరాయి, ట్రైబల్ మ్యూజియము, పద్మావతి గార్డెన్, కాఫీ మ్యూజియము, అట్లాగే కాఫీ ప్లాంట్స్, అన్ని రకాలు మనం చక్కగా మంచి వ్యూని కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఒక 3 డేస్ ఫుల్గా మనం అరకులో ఎంజాయ్ చేయాలన్నమాట. అప్పుడే అన్నీ చూస్తాము. ఇంకొకటండి, పిల్లల్ని తీసుకొచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. అలాగే మేము బైక్ మీద వచ్చేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలైతే ఆడుకుంటూ, మేము ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కేకలు వేస్తూ ఈ సౌండ్ని, ఈ ప్రకృతిని ఆహ్లాదిస్తూ హ్యాపీగా అనేది జర్నీ చేశాము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేశాను అని. బైక్ రైడ్ కూడా అయిపోయిందనమాట ఈసారితోటి. చాలా బాగుంది. అట్లాగే అరకు కూడా ఈసారి చాలా డెవలప్ అయిందండి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు సింగిల్ రోడ్తో అనేది ఉంది, ఇప్పుడు డబల్ రోడ్ చేసి రోడ్స్ అనేవి చాలా బాగా వేశారనమాట. నాకైతే నచ్చింది. ఎలా అయితే మొత్తానికి అరకుకి చేరుకున్నామండి.
క్లైమేట్ చేంజ్ అవ్వగానే అలా రోడ్డు పక్కకి వెళ్ళంగానే కనిపించిన చికెన్ కబాబ్స్ అండి. చాలా బాగున్నాయి, తినడానికి కూడా చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. మా పిల్లలు అయితే తింటాం అనుకుంటూ మా బండి అయితే ఆపించేశారు. మొత్తానికి శుభ్రంగా అయితే తిన్నారు. ఇంటి దగ్గర కూడా అంత అలా తినరేమో, నీట్గా చేసి పెట్టింది. ఇక్కడ కూడా బాగానే చేశారులేండి ఒక రకంగా చెప్పాలంటే. రూమ్కి వెళ్ళాము, రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ట్రైబల్ మ్యూజియంకి అయితే వచ్చేసామండి పిల్లల్ని తీసుకుని. ఈ ట్రైబల్ మ్యూజియం లాస్ట్ టైం వచ్చిన దానికని ఇప్పుడు బాగా డెవలప్ చేశారనమాట. ఎక్కడికక్కడ చాలా బాగా చేశారు. నెక్స్ట్ ఇంకొకటి అండి, ట్రైబల్ మ్యూజియం లాస్ట్ టైం వచ్చినప్పుడు సింగిల్ రోడ్ మీద కాబట్టి రోడ్డుకి దగ్గరలో కనిపించింది. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్ళినట్టు అనిపించింది అనమాట. అంటే రోడ్డు పెద్దది చేయబట్టి ఈ మ్యూజియం కొంచెం లోపలికి అనేది అనిపించింది లాస్ట్ టైం మీద. ఇప్పటికి లోపలికి మేము ట్రైబల్ మ్యూజియం లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. టికెట్ అనేది తీసేసుకుని పిల్లలకి ఒకలాగా పెద్దవాళ్ళకి ఒకలాగా టికెట్ ఛార్జ్ అనేది ఉంది. లోపలికైతే మొత్తానికి ఎంటర్ అయ్యాము. ఎంటర్ అయిన తర్వాత ఏమి హడావుడి పడకుండా, హైరాణ పడకుండా స్లోగా అన్నీ కవర్ చేసేసామండి. నచ్చిన చోటల్లా ఒక్కొక్క ఫోటో తీసేసుకున్నాము. ఒక్కొక్కరు మా పిల్లలు, మా హస్బెండ్, నాకు నేను ఎంజాయ్ చేస్తూ ఆడుతూ పాడుతూ మొత్తం గార్డెన్ అంతా తిరిగేసామండి. కావాల్సిన చోట నచ్చిన ప్లేసెస్లో హ్యాపీగా ఫొటోస్ అనేది దిగేసాము, వీడియోస్ దిగాము, కొంతసేపు ఆడుకున్నాము కూడా లోపల. ముందుగా ఇక్కడ వర్షం అని పడి తగ్గిందనమాట. క్లైమేట్ కూడా చాలా బాగుందండి ఇలా ఉంటేనే. చాలా 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 బాగుందన్నమాట. ఇప్పుడు మీకు నేను ఆదివాసులో నివసించేది అంటే ఎలా జీవించేవారు అనేది మీకు నేను చూపించబోతున్నానండి. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం అన్నమాట అందరము కలిసి. చాలా బాగుందండి. ఇక్కడ మాత్రము ఈ ఆదివాసుల జీవన విధానము ఎలా జీవించారు, వాళ్ళ లైఫ్ ఎట్లాగా ఉండేది అనేది కంపల్సరీ పిల్లలకి చూపించాల్సిందేనండి, వాళ్ళకి తెలియాల్సిందే. ఎంత కష్టపడి పని చేశారు, ఎంత కష్టపడితే ఫుడ్ మనకి దొరికేది, ఎలా ప్రిపేర్ చేసుకునేవారు, ఎలా సంపాదించుకుని ఫుడ్ తెచ్చుకుని, అంటే వేటకు వెళ్ళి తెచ్చుకుని వండుకుని తిని, అవన్నీ చాలా కష్టమైన పనులు. అవన్నీ కూడా పిల్లలకి తెలియాలి. పిల్లలకి అనేది మెయిన్ కష్టం తెలియాలండి. కష్టం తెలిస్తేనే వాళ్ళ లైఫ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్క జీవన విధానాన్ని మా పిల్లలకి చెప్తూ, అంటే వీళ్ళు ఇలా ఉండేవారు అనేసి మేము ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ చాలాసేపు అయితే లోపల ఉండిపోయామన్నమాట పిల్లలకి తెలియాలనేసి. అరకులోయ ఆదివాసుల పూజా విధానం వారి సాంప్రదాయాలు, ఆచారాలకు అనుగుణంగా ఉంటుంది. వీళ్ళు పూజించే దేవత ఏంటి అని అనుకుంటున్నారా? వీళ్ళు గాలి, నీరు, అగ్ని, భూమి వీటిని వీళ్ళు పూజిస్తారు. వీళ్ళ పూర్వీకుల్ని అంటే తల్లిదండ్రి, వారి తల్లిదండ్రులను కూడా వీళ్ళు గౌరవిస్తారు. ఇక్కడ చూడండి, పచ్చని తోరణాలు, పచ్చని పందిరితో చక్కటి వివాహం అనేది జరుగుతుంది.
ఇలాంటి వివాహాలు ఈ రోజుల్లో అయితే ఎక్కడా జరగడం లేదు. వీళ్ళ వివాహాలు ఎలా జరుగుతాయంటే సాధారణంగా ప్రకృతిని ఆరాధించి మరియు సాంప్రదాయాన్ని అనుసరించే విధానంగా వీళ్ళ వివాహాలు జరుగుతాయట. నాకైతే బాగా నచ్చిందండి. పచ్చని పందిరిని చూస్తూ ఉంటే అలా ఉండిపోవాలని అనిపించిందనమాట. వీళ్ళ జీవన విధానానికి వస్తే వీళ్ళు పండ్లు, కూరగాయలు అట్లా కొన్ని వేటకు వెళ్ళి తెచ్చుకుని అవి ఆహారంగా చేసుకుని తినేవారట. అంతేకాదండి, వీళ్ళలో ఒకరికొకరు సహాయం చేసుకునేవారట. ఇక్కడ చూస్తున్న బొమ్మలు జీవన విధానం, వీళ్ళు ఎట్లా ఉంటారు, ఎలా జీవిస్తారు, ఏం తింటారు, ఏం వండుకుంటారు అన్నీ అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి చూసుకుంటూ వెళ్తే చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ఫుడ్ అసలు ఇప్పుడైతే లేదండి. ఇంత కష్టపడి చేసుకునేంత ఓపికలు కూడా ఎవరికి లేవన్నమాట. వీళ్ళు మామూలుగా వేటకి వెళ్తే పండ్లు, కూరగాయలు అట్లాగా తెచ్చుకునేవారట వేటకి వెళ్ళి. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళలో వీళ్ళు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవారటండి. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండేవారట. చాలా ఫ్రెండ్లీగా కూడా ఉండేవారటండి. వీళ్ళ పనిముట్లు ఏంటంటే రాతి గొడ్డళ్ళు, రాతి కొడవళ్ళు అట్లాంటివి కట్టెలు కొట్టడానికి అవి బాగా యూజ్ అవుతాయట. మీకు ఇంకొకటండి, నాకైతే తెలీదు, మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆదివాసి అంటే ఏంటి అది నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి మీకు తెలుసుంటే కనుక. ఇప్పటికీ ఈ రోజుల్లో కూడా అక్కడక్కడ సంతలు అనేవి జరుగుతున్నాయి. టౌన్స్లో, సిటీస్లో ఎక్కడో మారుమూల జరుగుతూ ఉంటాయి. పల్లెటూరుల్లో అయితే వారానికి ఒకసారి సంతలు అనేవి జరుగుతూ ఉంటాయండి. సంతకు వెళ్తే చాలా బాగుంటుంది కదా. ఎక్కువగా వీళ్ళ సంతల్లో చేతి వృత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు మరియు ఇతర వస్తువులు అమ్మడానికి వస్తారు. సంతలు ఆదివాసి ప్రజలు ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన భాగం. సంతలు ఆదివాసి ప్రజలకు తమ వస్తువులను అమ్మడానికి మరియు కొనడానికి ఒక వేదిక. ఇక్కడ ప్రజలకు ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్య భాగం అండి ఈ సంత. వీళ్ళు పండించే పంటల గురించి ఒకసారి తెలుసుకుందామండి. ఏమేం పండిస్తారు, ఏమేం తింటారు అనేది మనం తెలుసుకోబోతున్నాం. వీళ్ళు పండించేది ప్రత్తి, జనుమ, నూనె గింజలు మరియు ఇతర స్థానిక వాణిజ్య పంటలు పండించేవారు. ఇక తోట పంటలకు వస్తే కొబ్బరి, రబ్బరు, తేయాకు, కాఫీ మరియు ఇతర పంటలు పండించేవారు. అలాగే కూరగాయలు మరియు పండ్లు కూడా పండించేవారండి. పంటలు పండించడం ద్వారా ఆదివాసి ప్రజలకు తమ ఆహార అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. కొన్ని పంటలు వాణిజ్యపరంగా పండించి మార్కెట్లో అమ్మడం ద్వారా ఆదివాసి ప్రజలు కొంత ఆదాయం అనేది పొందుతారు. ఆ విధంగా వారు డబ్బుని సంపాదించుకుని వాళ్ళకి నిత్యావసరాలు కొనుక్కునే అవకాశం అనేది ఉంటుంది. వ్యవసాయం ఆదివాసి సంస్కృతికి మరియు జీవన విధానంలో ఒక భాగం. వారు ప్రత్యేకమైన వ్యవసాయ పద్ధతులు మరియు సాంప్రదాయాలను కలిగి ఉన్నారు. ఆదివాసి ప్రజలు పర్యాటకానికి అనుకూలంగా వ్యవసాయం చేస్తారు. వారు స్థానిక వనరులు మరియు పద్ధతులను ఉపయోగిస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. నిజంగా మనుషులు ఒక సెటిల్మెంట్కి వచ్చి ఒక పంచాయతీ అనేది జరుగుతుంది. వీళ్ళని చూస్తే చాలాసేపు మా పిల్లలైతే నిజమా అమ్మ అంటూ ఉండిపోయారనమాట. అంత అలా ఉన్నారు మనుషుల్లాగా అన్నమాట. సెటిల్మెంట్ జరుగుతుంది అక్కడ, పంచాయతీ అట. చాలా బాగుంది కదండి. ఇవన్నీ కంపల్సరీ మనం చూడాల్సినవే. చూస్తేనే వీటి గురించి అన్నీ తెలుస్తాయి. ఇట్లా మ్యూజియంలో ఎప్పటికీ ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లలు వచ్చి చూడాలి, చూసి తెలుసుకోవాలన్నమాట. ఏంటి అంటే పూర్వం ఎట్లా జరిగేది, ఎలా ఉండేవారు, ఇప్పుడు పాలు వస్తున్నాయంటే పాలు ప్యాకెట్ నుంచి వస్తున్నాయి అన్న విషయమే చాలామందికి తెలుసు అన్నమాట. అవి ఎలా వస్తున్నాయి అనేది కూడా తెలియకుండా ఉన్నారు పిల్లలు అనేది. కొన్ని అయితే పెద్దవాళ్ళకు కూడా తెలీదు, పిల్లలకే కాదండి. చాలా బాగుంది కదా ట్రైబల్ మ్యూజియం అయితే. మా పిల్లలు అయితే ఇక్కడ జిప్ లైన్ ఎక్కుతాము, అట్లాగే సైక్లింగ్ ఒకటి ఉంది. ఈ యాక్టివిటీస్ అన్నీ మేము ఎక్కుతాం అనేసి గొడవ చేశారు. కొంతసేపు అయితే వీళ్ళని ఎక్కించి సరదాగా అలాగే ఎంజాయ్ చేసాము. మార్నింగ్ వర్షం పడింది కాబట్టి ఈవినింగ్ అయ్యేసరికి మామూలుగానే అరకు చల్లబడుతుంది. చాలా బాగుందండి. ఇప్పుడైతే మేము కాఫీ మ్యూజియంకి ఎంటర్ అయ్యాము. ఈ విధంగా అయితే ఉంది స్టార్టింగ్లోని. ఈ కాఫీ మ్యూజియం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు ఉంటుందండి. అట్లాగే ఇది ఎంట్రీ ఫీజు కూడా ఉంది. లోపలికి వెళ్ళడానికి పెద్దలకి ఒకలాగా, పిల్లలకి ఒకలాగా టికెట్ ఛార్జ్ అనేది చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొకటి, మేమైతే బైక్లో వచ్చాము, చాలామంది బస్సులోకి వస్తారు, ట్రైన్లో కూడా వస్తారు. బస్ స్టాప్ అయితే ఈ కాఫీ మ్యూజియం పక్కనే ఉంటుందండి. చాలా దగ్గర, ఇంచుమించుగా ఒక 300 మీటర్ల దూరంలో అనేది ఉంటుంది బస్ స్టాపు.
బస్ స్టాప్ అంటే బస్సుకి వెళ్ళే వారికి చాలా దగ్గరగా అనేది ఉంటుంది. గమనించండి ఈ మాటని. కాఫీ తయారు చేసే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే చక్కగా మంచి కాఫీ ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది. పౌడరు చాలా బాగుంది. ప్యాకింగ్స్ కూడా చాలా బాగా చేశారనమాట. కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే అయ్యింది. ఒక్కొక్కటి ఒక్కొక్క రేటుగా ఉంది. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. మా పిల్లలైతే కాఫీ చాక్లెట్స్ కావాలని అడిగారు, వాళ్ళు అవి తీసుకున్నారు. మా హస్బెండ్ నేను అయితే ఆ కాఫీ ఫ్లేవర్కి తట్టుకోలేక చెరుకు కప్పు కాఫీ అనేది తాగేసామండి. చాలా బాగుంది. అంటే కొంచెం స్ట్రాంగ్గా అనేది ఇక్కడ తయారు చేస్తారు. మనం చెప్పుకుంటే పాలు కొంచెం ఎక్స్ట్రా వేసి చేస్తారండి. లోపల కూడా కాఫీని ఎట్లాగ తయారు చేస్తారు, ఎట్లా పండిస్తారు అనే బొమ్మలు మ్యూజియంలో కూడా సెట్ చేశారు. చాలా బాగుంది. లోపల కూడా ఏదో ఒక ఫీలింగ్, ఒక తోటలోకి వెళ్ళిన ఫీలింగ్ అనేది వచ్చింది. ఒక కాఫీ ప్లాంట్స్లోకి వెళ్తున్న ఫీలింగ్. ఇక్కడ మిక్స్ చేసుకునేవి అంటే ఈ ఫిల్టర్స్ అవి ఉంటాయి కదండి, పూర్వం వాడే గిన్నెలు పాత్రలు అన్నీ కూడా మ్యూజియంలో చక్కగా సెట్ చేశారనమాట. చూడండి ఎంత బాగుందో అసలు. ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ఎవరైనా అరకు వచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అట్లాగే ఇందులో విషయాలు నేను ఏదైనా మిస్టేక్గా చెప్పుంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొన్ని తెలిసి కొన్ని తెలియక ఏదైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నాకు తెలిసినంత వరకు నేను గ్యాదరించే చెప్పాను అన్నీ కూడా. నాకైతే నచ్చిన ప్లేస్లో అయితే నేను ఆగి ఒక్కొక్క ఫోటో దిగేశానండి, ఒక్కొక్క వీడియో తీసేసుకున్నాను. ఒక స్వీట్ మెమరీ కింద ఎప్పటికీ ఉండిపోతుంది అనేసి పిల్లలు, మా హస్బెండ్, నేను కూడా ఎక్కడ పడితే అక్కడ లోపల అనేది ఫోటోలు దిగాం. ఈ ప్లేస్లో ఫోన్ అనేది అలో చేశారనమాట. కాఫీ పౌడర్ తయారు చేసే ప్లేస్లోనే మొబైల్ కెమెరా అలో చేయలేదండి. ఇక్కడ వీడియోస్ తీయొద్దు, ఫొటోస్ తీయొద్దు అనేసి ఫోన్ చూడంగానే చెప్పేశారనమాట. ఇంకా బాగోదు కదా అనేసి నేను లోపల అనేది పెట్టేశాను. ఇక్కడ చూడండి, ఇంకా అడవి జంతువులు చక్కగా కాఫీ పొడి తయారు చేసే విధానం, గింజలను సేకరించే విధానం అన్నీ మ్యూజియంలో పిన్ టు పిన్ అన్నీ అయితే పెట్టారు. చాలా 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 బాగుందండి. మంచి కలర్ఫుల్గా మంచి మంచి లైట్లతోటి మంచి అట్రాక్షన్గా కనిపించేలాగా సెట్ చేశారనమాట. ఇక్కడితో అయితే కాఫీ మ్యూజియం ఫినిష్ అయిందండి. అలాగే నేను ముందు వచ్చినప్పుడు కొత్త వలస అట్లాగే ఎస్కోట మీదుగా అనకాపల్లి నుంచి స్టార్ట్ అయ్యామని చెప్పానండి స్టార్టింగ్లోని. ఇప్పుడైతే మేము పాడేరు మీదుగా అయితే ప్రయాణిస్తున్నాము. చాలా బాగుంది వ్యూ అయితే కనుక. పాడేరులో నాకు మధ్యలోని వర్షం కూడా వచ్చేసిందనమాట. ఇక్కడ ఒక చిన్న బస్ స్టాప్ లాంటిది ఉంటే ఈ కొండ మీదే ఆగి చక్కగా చెరుకు టీ తాగి మా పిల్లలకు కావాల్సిన స్నాక్స్ అయితే ఇప్పించి చాలాసేపు ఇక్కడే నిలబడి వ్యూని అంతా ఎంజాయ్ చేశాను. కొండల్లో వర్షం అలాగే చలి ఒకటే ప్రయాణం. ఎలా అనిపించిందండి మీకు? ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నేను మరలా కొన్ని వ్లాగ్స్ అనేది చేయాలనుకుంటున్నాను, మీరు బ్లెస్ చేస్తే కనుక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.